ప్రైజ్ ది లార్డ్. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందుదురు. నెహెమ్యా ఆ ప్రజలతో మాట్లాడుతున్న మాటలు ఇవి. మీరు దుఃఖపడాల్సిన అవసరం లేదు. అయితే మీరు ఎలా బలం పొందగలరంటే యెహోవా యందు ఆనందించండి. లోకంలో ఆనందాన్ని వెతుక్కునేవారు ఖచ్చితంగా దుఃఖము అనే తీరాలకి చేరుకుంటారు. అయితే దేవునిలో ఆనందించే వాళ్ళు రోజు రోజుకి బలం పొందుతారు. రోజు రోజుకి శక్తిని పొందుకుంటారు. ఈ లోకంలో మనకి శక్తి దొరికే, బలం దొరికే ప్రదేశాలు ఎక్కడా లేవు. మనల్ని బలహీనపరిచే స్థలాలే ఉన్నాయి తప్ప మనకు బలాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరు అనంటే యెహోవాయే. అందుకే ఆయన యందు మనము ఆనందించాలి. ప్రభువుని బట్టి సంతోషించాలి. యెహోవా యందు ఆనందించడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన ధర్మశాస్త్రమునందు ఆనందించాలి. 1వ కీర్తన అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడంట. అతడు నీటి కాలువ ఓరన నాటబడిన చెట్టు వలె, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనదంతయు సఫలమవుతుంది. కాబట్టి నువ్వు దేవుని యందు ఆనందించడం అంటే ఆయన వాక్యమునందు ఆనందించు. ఆయన వాక్యం చదువుట ద్వారా, ఆయన వాక్యాన్ని వినుట ద్వారా, ఆయన వాక్యాన్ని విశ్వసించుట ద్వారా, ఆయన వాక్యాన్ని గైకొనుట ద్వారా నువ్వు సంతోషించాలి. దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు దాన్ని స్వీకరించాలి, నమ్మాలి. అవును, దేవుడు నాకు ఆనందాన్ని ఇస్తాడు, దేవుడు నాకు క్షేమాన్ని ఇస్తాడు, దేవుడు నన్ను నిలబెడతాడు, నా మీదకి వచ్చే శత్రువు మీద నాకు దేవుడు విజయం ఇస్తాడు అని నువ్వు వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు, చదువుతున్నప్పుడు దాన్ని నీ జీవితంలోకి నువ్వు తీసుకోవాలి. అదే యెహోవా యందు ఆయన ధర్మశాస్త్రం నందు ఆనందించటం. 119వ కీర్తనలో కూడా భక్తుడు అంటాడు, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం ఇయ్యని ఎడల నేను ఎప్పుడూ నశించి ఉందును అంటాడు. దేవుని ధర్మశాస్త్రం మనకు సంతోషాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఆయన వాక్యంలో నువ్వు తొంగి చూడు, ఆయన వాక్యాన్ని ప్రేమించు. చాలామంది నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, ప్రతి ఉదయం ఈ అనుదిన వాగ్దానాన్ని మేము చూస్తున్నప్పుడు ఎంతో సంతోషం, ఎంత సమాధానం, ఎంత ఆనందం కలుగుతుందండి అంటారు. అవును, దేవుని వాక్యంలో ధైర్యం ఉంది, దేవుని వాక్యంలో నిరీక్షణ ఉంది. దేవుని వాక్యం వినేవాళ్ళు నిరాశపడరు, నిస్పృహలోకి వెళ్ళరు, అధైర్యపడరు. ధైర్యం దేవుడిస్తాడు, జ్ఞానం ఇస్తాడు, బలం ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. నెహెమ్యా అదే అంటున్నాడు, ఇంకా మీరు దుఃఖపడిన పరిస్థితులు చాలు, ఇంకెందుకు ఏడుస్తున్నారు? ఏడవకండి, మీ పరిస్థితులన్నీ వదిలేయండి, దేవుని ఆనందించడం మొదలుపెట్టండి. మీరు బలం పొందుతారు, శక్తిని పొందుతారు, అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతారు. ఒకవేళ ఈరోజు ఏ విషయంలో బలహీనంగా ఉన్నావేమో, కుటుంబ పరిస్థితుల్లో బలహీనంగా ఉన్నావా, ఆర్థికంగా బలహీనంగా ఉన్నావా, ఒకవేళ జ్ఞానం విషయంలో, తెలివితేటల విషయంలో బలహీనంగా ఉన్నావా, ఒకవేళ సామాజికంగా బలహీనంగా ఉన్నావా, నీ సంఘంలో నువ్వు బలహీనంగా ఉన్నావా, ఏం భయపడద్దు, ఆయన యందు ఆనందించు, ప్రభువులో సంతోషించు. ఆయన సేవ చేయుటలో, ఆయనను ప్రార్థించుటలో, ఆయన వాక్యాన్ని ధ్యానించుటలో నువ్వు సంతోషిస్తే, ఆనందిస్తే ఖచ్చితంగా నువ్వు బలం పొందుతావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మాకు బలం ఎలా వస్తుందో మీరు అద్భుతంగా మీరు మాతో మాట్లాడారు అయ్యా. మరి నీ యందు ఆనందించడం మాకు నేర్పించండి. నీ వాక్యం యందు ఆనందించటం, నీ సన్నిధిలో ప్రార్థించడం యందు ఆనందం మీరు మాకు దయచేయమని కృపకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.